థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వినిపిస్తుంది మీరు అన్నది వినిపిస్తుంది. సినిమా రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు అయినా సరే ఇంకా నా మీద అభిమానం ప్రేమ చూపుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. యాక్చువల్గా గోదావరి జిల్లా వాళ్ళకి వెటకారం ఎక్కువ అంటుంటారు, కానీ ఇక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత మీకు అందరికీ సినిమా వాళ్ళంటే మమకారం ఎక్కువ అని అర్థమైంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. మీ కాలేజీకి మమ్మల్ని పిలిచి ఇంత పెద్ద ఫంక్షన్ చేసి మా సినిమా ఆడియోని ఇంత పెద్ద హిట్ చేస్తున్నందుకు మీకు అందరికీ ముందుగా కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను మా సునీల్ మావయ్య గురించి సునీల్ మావయ్య గురించే మాట్లాడాలి. సునీల్ మావయ్య ఎందుకంటారంటే మా వైఫ్ వాళ్ళ ఇంటి పేరు ఒకటే. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు. సునీల్ మావయ్యతో మాట్లాడితే ఎంత కాన్ఫిడెన్స్, ఎంత ధైర్యం వస్తుందంటే, నా ఫస్ట్ సినిమా బిఫోర్ ఎలా ఉన్నాడో, నా మిరపకాయ తర్వాత నా కోసం ఒక పక్క మర్యాద రామన్నలో హీరోగా చేస్తూ కూడా మిరపకాయలో కేవలం నా గురించి ఒక చిన్న క్యారెక్టర్ వేసాడు. అప్పుడు నన్ను అలాగే చూశాడు. గబ్బర్ సింగ్ తర్వాత అలాగే చూశాడు, ఆ తర్వాత సినిమాకి అలాగే చూశాడు, ఆ తర్వాత సినిమాకి అలాగే చూశాడు. బేసిక్గా మావయ్యకి హీరో అవ్వాలని ఒక ఎమోషన్కి ఒక డెడికేషన్ తోరయ్యి సింప్లిసిటీకి 6 ప్యాక్ వస్తే అదే మా సునీల్ మావయ్య. అంత సింపుల్గా ఉంటాడు. ఇప్పుడు చూశారు కదా, అంటే ఒక చిన్న కమెడీన్గా స్టార్ట్ అయ్యి ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్ సాధించడం అనేది మామూలు విషయం కాదు. దాని వెనకాల తను ఎంత కష్టపడో నాకు తెలుసు, ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు చూస్తున్నాడు, తను అలాగే చూస్తున్నాను. మాయా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నందుకు యాజ్ అ హీరోగా. మళ్ళీ నెక్స్ట్ నేను మాట్లాడాల్సింది, నాకు బాగా ఇష్టమైన ప్రొడ్యూసర్లు మా రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. గబ్బర్ సింగ్ తర్వాత నా చుట్టూ మనుషులున్నారు. నా ముందు మనుషులున్నారు, నా వెనకాల మనుషులున్నారు, నాతో పాటు చాలా మంది ఉన్నారు. కానీ రామయ్య వస్తే తర్వాత నా పక్కనే ఉన్నది ముగ్గురు, రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. అంటే అదే బ్యానర్లో ఒక సినిమా అనుకున్న రేంజ్లో సక్సెస్ కాకపోతే ఒక డైరెక్టర్ని ఎలా చూస్తున్నారంటే వాళ్ళ బ్యానర్లో ఇంట్రడ్యూస్ అవ్వలేదు, కానీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్లకి ఏమాత్రం తక్కువ కాకుండా రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు ఆ టైంలో నాకు ఇచ్చిన ప్రోత్సాహం కానీ, ఆ టైంలో వాళ్ళు ఇచ్చిన ఒక సపోర్ట్ కానీ నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. అన్న, మీ బ్యానర్లో కంటిన్యూగా నేను సినిమాలు చేయాలనుకుంటున్నా. ఈ విషయంలో వంశీ గారి రికార్డ్ బ్రేక్ చేయాలని కూడా అనుకుంటున్నా. ఇక వాసు గురించి మాట్లాడాలి. వాసు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం, ఎప్పుడు కలిసి పని చేయలేదు. ఇవాళ వంశీపేటపల్లి చాలా బిజీగా ఉన్నా సరే తను అప్పటికప్పుడు బయలుదేరి ఆడియో ఫంక్షన్కి ఎందుకు వచ్చాడంటే ఇట్స్ కేవలం వాసు ఆడియో ఫంక్షన్ వాసు గురించి రావాలని. అండ్ అలాగే చాలామంది డైరెక్టర్లు ఇవాళ ఇక్కడ రాలేదు. అంటే వాసు గురించి చెప్పే ముందు ఈ సినిమా హిట్ అవ్వాలని ఎంతోమంది డైరెక్టర్లు కోరుకుంటున్నారు. ఒక హరీష్ శంకర్, ఒక వంశీపేటపల్లి, ఒక కిషోర్ పరదాస్ అని, గోపాల డైరెక్టరు, ఒక సుకుమార్, ఒక భాస్కర్, అంతెందుకు డైరెక్టర్ వివి వినాయక్ గారు, మా అందరికంటే ఎక్కువ ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇంతమంది డైరెక్టర్లు ఒక వ్యక్తి గురించి ఇంత తపన పడుతున్నారు, ఒక వ్యక్తిని ఇంత ఇష్టపడుతున్నారంటే ఇంకా వ్యక్తి గురించి నేనేమీ చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ఉన్న కృష్ణుడికి గోపిక ఉందో లేదో తెలియదు, కానీ మా వాసుకి విపరీతమైన ఓపిక ఉంది. ఎంత ఓపిక అంటే నా సుబ్రహ్మణ్య శైలి రిలీజ్ అవ్వక ముందప్పటి తన స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడు. నాకంటే ఆల్మోస్ట్ ఒక 6 months బిఫోర్ నుంచి వర్క్ స్టార్ట్ చేశాడు. నేను వెళ్ళాను, సినిమా షూటింగ్ అయిపోయింది, బయటకు వచ్చాను. ఆయన ఇంకా మొన్నటి వరకు కూడా ఇంకా ఈ సినిమా ఫైనల్గా ఏం చేయొచ్చు, ఈ సినిమా బెస్ట్గా ఇవ్వడానికి ఫైనల్గా ఇంకేం చేయొచ్చు అని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ, ఎడిటింగ్లో కానీ. నిజంగా వాసు, నీ ఓపికకి, నీ స్టామినాకి, రాజు గారిని తట్టుకున్న నీ ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దినేష్. ఈ సినిమా దినేష్కి ఫస్ట్ సినిమా వీళ్ళు అందరూ చెప్పారండి, మొత్తం మంది క్రూ అంతా చెప్పారు. ఇట్స్ రాంగ్. దినేష్, నువ్వు ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వట్లేదు, ఇది సెకండ్ సినిమా. దినేష్ చేసిన ఫస్ట్ ఫిలిం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. దినేష్ అందులో గువ్వా గోరింక సాంగ్ రీమిక్స్ చేసింది దినేష్. సో దినేష్, థ్యాంక్స్ అలాట్, నాకు బ్లాక్ బస్టర్ సాంగ్ ఇచ్చావు. సో థ్యాంక్స్ అలాట్. అండ్ వన్స్ అగైన్ గబ్బర్ సింగ్ టైంలో ఒకసారి రాజమండ్రిలో ఫంక్షన్ చేయాలనుకున్నాం, కానీ కుదరలేదు. నిజంగా ఈ కాలేజ్ అంబియన్స్ ఇంత బాగుంటుందంటే పట్టుబట్టి మరి అక్కడ ఫంక్షన్ చేసేవాడిని, బట్ కుదరలేదు. ఆ లోటు వల్ల మీరు తీర్చారు.
Once again, my whole heartful thanks to GIT and Rajamandri, and advance congrats to entire team of Krishnastami. Thank you all. Thank you.